లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. నమస్తే, వెల్కమ్ టు ఆకాశరామన్న. నేను మౌనిష. నాటి ఆప్త మిత్రులు నేడు బద్ధ శత్రువులు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే నానుడికి ఇప్పుడు ఉదాహరణగా నిలుస్తూ ఉన్నారు ఈ నాయకులు. ఫ్యాక్షన్కే కాకుండా రాజకీయాలకి కూడా పెట్టింది పేరైన కడప జిల్లాలో ఆ నేతల మధ్య ఆర్థికపరమైన రాజకీయ యుద్ధం నడుస్తుండడం సర్వత్రా కూడా చర్చనీయాంశంగా మారింది. ఎవరా నేతలు, ఏంటా స్టోరీ, వీడియో చూడండి. ఆ నేతలిద్దరూ ఒకప్పుడు టీడీపీలో ఉన్నారు. ఆ తరువాత కాలగమనంలో ఇద్దరు పార్టీలు మారారు. ఇప్పుడు ఇద్దరు బీజేపీలో ఉన్నారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఒకరు ఎంపీ అయితే మరొకరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పైగా ఇద్దరూ ఒకే జిల్లాకు చెందినవారు. అయితే సొంత జిల్లాలో ఒక నేత సొంత నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే మరో నేత ఏకంగా ప్రాంతం మారి మరో లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా విజయం దక్కించుకున్నారు. అయితే ఆ ఇద్దరి నేతల మధ్య ఆధిపత్య పోరు వ్యవహారం జిల్లా వ్యాప్తంగానే కాకుండా ఏకంగా కూటమి ప్రభుత్వానికి కూడా సెగ పుట్టిస్తోందట. ఆ ఇద్దరు నేతలు ఎవరూ కాదు, ఉమ్మడి కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, మరొకరు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్. ఇప్పుడు వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉందని చర్చ నడుస్తుందట. సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యాపారాలు సహా అన్ని తానే వ్యవహరిస్తున్నారు అన్నది బహిరంగ రహస్యంగా ఉందట. మద్యం నుంచి ఇసుక వరకు అన్ని విషయాల్లోనూ ఆయన వర్గం హవా బాగా పెరిగిపోయిందని అంటున్నారట. జమ్మలమడుగు నియోజకవర్గంలో అదానీ సంస్థ పవర్ ప్లాంట్ నిర్మిస్తోంది. వైసీపీ హయాంలో పురుడు పోసుకున్న ఈ ప్లాంట్ నిర్మాణం సబ్ కాంట్రాక్టును సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్ సంస్థ దక్కించుకుంది. ఈ కాంట్రాక్ట్ రమేష్ దక్కించుకోవటాన్ని ఆదినారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు, ఆయన అనుచర వర్గం బాగా వ్యతిరేకిస్తున్నారట. ఇప్పుడు అక్కడ పనులు ప్రారంభించిన వారిని ఆదినారాయణ వర్గీయులు బెదిరించి దాడులకు దిగారట. గత 2 నెలల నుంచి ఈ గొడవ నడుస్తోందట. ఈ క్రమంలోనే ఇద్దరు నేతలను సీఎం చంద్రబాబు హెచ్చరించారట. ఆధిపత్య రాజకీయాలు వద్దని హితవు పలికారట. అయినా కానీ ఆదినారాయణ వర్గం రెచ్చిపోయి మరీ దాడులకు దిగటం, ఇంత జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు ఎవరూ జోక్యం చేసుకోకపోవటం కూటమి నేతలకు మింగుడు పడటం లేదట. పైగా ఇద్దరు బీజేపీలో ఉండడంతో బీజేపీ పెద్దలు సర్దుబాటు చేయకపోవటమేంటని ప్రశ్నిస్తున్నారట. గొడవ మరింత ముదిరితే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు పరిస్థితి అవుతుందని హెచ్చరిస్తున్నారట. గతంలో ఇదే కాంట్రాక్టు విషయంలో ఆదినారాయణ రెడ్డి తన అన్న కొడుకు భూపేష్ ని కూడా బెదిరించారని అంటున్నారు. ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరిక విషయంలో గాని, బీజేపీ చేరిక విషయంలో గాని సీఎం రమేష్ కీలక పాత్ర పోషించారట. అంతేకాకుండా స్వర్గీయ వివేకానందరెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవటానికి వీరిద్దరే ప్రధాన కారణమని ఆ జిల్లాలో పెద్ద టాక్ ఉందట. నిన్న మొన్నటి వరకు మంచి మిత్రులుగా ఉన్న సీఎం రమేష్, ఆదినారాయణ రెడ్డి నేడు ప్రత్యర్థులుగా మారటమేంటని నేతలంతా అయోమయంలో ఉంటున్నారట. ఈ వ్యవహారమంతా ఒకవైపు నడుస్తుంటే మరోవైపు కడపలో రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు ఫ్లై యాష్ వివాదం రోజు రోజుకు మరింత ముదురుతోంది. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉన్న రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఆర్టీపీపీ నుంచి తాడిపత్రి నియోజకవర్గంలోని ఎల్ఎన్టీ కంపెనీకి ఫ్లై యాష్ తరలించే కాంట్రాక్టు కోసం 2 వర్గాలు పట్టుబడుతున్నాయి. ఈ కాంట్రాక్టు కోసం పోటీ పడుతున్న ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వార్ నడుస్తోంది. కాంట్రాక్ట్ తమకే దక్కాలని ఇద్దరు నాయకులు పోటీ పడుతున్నారు. ఆదినారాయణ రెడ్డి అన్న కుమారుడు భూపేష్ రెడ్డి వర్గీయులు తమ వాహనాలను అడ్డుకున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే ఆది వర్గీయుడైన భూపేష్ రెడ్డి ఈ విషయంలో దూకుడుగా ఉన్నారు. కానీ ఈ ప్రతిపాదనకు జేసీ అంగీకరించకపోవడంతో ఇరు వర్గాల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఇప్పటికే చాలా సార్లు అడ్డుకున్నారన్న ప్రభాకర్ రెడ్డి ప్రతిసారి తాము సంయమనం పాటించామని అన్నారు. వాళ్లు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై జేసీ ప్రభాకర్ రెడ్డి కడప ఎస్పీకి నిన్న లేఖ రాశారు. అక్టోబర్ 15న తమ వాహనాలను భూపేష్ రెడ్డి అడ్డుకున్నారని, దీనిపై కడప ఎస్పీ, జమ్మలమడుగు డీఎస్పీలకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని లేఖలో పేర్కొన్నారు. దీంతో 23న కడప నుంచి వస్తున్న సిమెంట్, ఇసుక లారీలను నిలిపివేసినట్లు తెలిపారు.
ఎస్పీ అభ్యర్థన మేరకు మళ్లీ అనుమతించామన్నారు. తమ లారీలను లోడింగ్ కు అనుమతిస్తామని అన్న తాడిపత్రి పోలీసులు తర్వాత నో పర్మిషన్ అన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాల్టి నుంచి తమ వాహనాలను ఆపితే తేలిగ్గా తీసుకోమని, ఆదినారాయణరెడ్డి వర్గం దౌర్జన్యం చేస్తుంటే చూస్తూ ఊరుకోమని అన్నారు. లేఖపై స్పందించిన ఎస్పీ విద్యాసాగర్ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఆర్టీపీపీ దగ్గరకు ఇరు నేతల వర్గీయులు భారీగా చేరుకుంటారని ఊహాగానాలు వస్తున్నాయి. ఎలాంటి ఉద్రిక్తత తలెత్తకుండా జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వర్లు స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఆర్టీపీపీ దగ్గరకొస్తున్న ఆదినారాయణరెడ్డి వర్గీయులను వెనక్కు పంపిస్తున్న పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా అక్కడికి ఏ క్షణమైనా వచ్చే అవకాశం ఉందని అలర్ట్గా ఉన్నారు. ఆర్టీపీపీ దగ్గర 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. నాడు దోస్తీ దోస్తీ అన్న నేతలు నేడు నై నై అనటానికి కారణాలేంటని కూటమి నేతలంతా తలపట్టుకుంటున్నారట. ఇప్పటికే ఆదినారాయణరెడ్డి సీఎం రమేష్ వ్యవహారం తలనొప్పిగా మారిన తరుణంలో ఇప్పుడు కొత్తగా ఆదినారాయణరెడ్డి జేసీ వ్యవహారం మరో రచ్చకు దారితీస్తుందని ఆందోళన చెందుతున్నారట. మరి ఈ వ్యవహారంపై బీజేపీ పెద్దలు సీఎం చంద్రబాబు ఏం యాక్షన్ తీసుకుంటారు అని జోరుగా చర్చ జరుగుతోంది. For more videos like this, subscribe Big TV channel.